కేవలం మా కోసం నువ్వున్నావన్న హోప్ ఒక్కటే. చైత్ర, ఐఎమ్ సారీ చైత్ర. అమ్మ ఒడిని విడిచి మీరంతా వెళ్ళిపో. ఎవ్వరికీ హక్కు లేదు. పూర్తిగా మూడు రోజుల్లో మీరు ఈ చోటు ఖాళీ చేయాలి.
అందరికీ నువ్వే చెప్పు విరాజ్. ఈ అమ్మ ఒడిని మీ నుంచి ఎవ్వరూ దూరం చేయలేరు అని. ఇది అన్యాయమని నీకు తెలీదా విరాజ్? నీ బొందా, ఈ కొటేషన్ రాసింది నేనే. ఇలా జరగడం కరెక్ట్ కాదు. అసలు జరిగింది ఏది కరెక్ట్ కానే కాదు. చైత్ర నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని అంత ఫూలిష్గా ఎలా బ్రేక్ చేయగలిగాను? ఇట్స్ నాట్ ఫెయిర్. అసలు తనని ఇప్పుడు ఎలా ఫేస్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. చైత్ర దృష్టిలో హీరోలా ఉండాల్సిన నేను ఒక వేస్ట్ ఫెలోలా మిగిలిపోవడం నా వల్ల కాదు. తనని కలిసి నిజం చెప్పాలి. ఎస్, తప్పకుండా చైత్ర నన్ను అర్థం చేసుకుంటుంది. చైత్ర, నన్ను క్షమిస్తావు కదా? విరాజ్, తలుచుకుంటే మార్చలేని ప్రయత్నం కాదమ్మా ఇది. ఇక మనతో ఏ పరిచయము లేని పరాయి వ్యక్తిలా ప్రవర్తించాడు. అదే బాధగా ఉందమ్మా. లైఫ్ లో ఎవ్వరి మీద హోప్స్ పెట్టుకోకూడదని గొప్ప గుణపాఠం చెప్పాడక్క విరాజ్. ఎంతైనా రిచ్ కిడ్ కదా, వాళ్ళ పర్సులోనే కాదు మనసులో కూడా డబ్బే ఉంటుంది. మనమే మిడిల్ క్లాస్ గొర్రెలం. మంచిగా మనతో ఎవరు మాట్లాడినా వాడు మనోడు, మహానుభావుడని నమ్మేస్తాం. అయినా విరాజ్ విషయంలో తప్పు నీది కాదక్క. రాక్ స్టార్ అని గొప్పగా ఫీల్ అయ్యాను, కానీ చివరికి ఇలా చేస్తాడని నేను కూడా అనుకోలేదు. హోదాని మరిచి నీతో చనువుగా ఉంటున్నాడంటే నీ మంచితనం, అమాయకత్వం అతనికి నిన్ను దగ్గర చేశాయేమోని భ్రమపడ్డాను. కానీ నువ్వు వాళ్ళ బామ్మకి ట్రీట్మెంట్ చేస్తున్నావు కాబట్టి క్లోజ్ గా తను నిన్ను ట్రీట్ చేస్తున్నాడని ఇప్పుడు అర్థమైంది. ఇంకా విరాజ్ గురించి వదిలేయక్క. చైత్ర, ఏమైంది? అందరూ అలా డల్గా ఉన్నారు. ఆంటీ, ఏమైనా ప్రాబ్లమా? విరాజ్ వచ్చాడు. వాట్ టైమింగ్ రా పృథ్వీ.
రావాల్సిన టైంలోనే వచ్చావన్నమాట. రేపు రాజ్ పల్లె దొరికావరా. ఎలా నిన్ను చైత్రకి దూరం చేయాలా అని ఆలోచిస్తుంటే వీళ్ళ ఫ్యామిలీ దగ్గరే నీ ఇమేజ్ స్పాయిల్ చేసే ఛాన్స్ నువ్వే ఇచ్చావు. ఐ నో ఇలాంటి రోజు వస్తుందని నేను ముందే ఊహించాను చైత్ర. మీతో తన గురించి చెప్పడానికి ఇండైరెక్ట్గా కూడా నేను చాలా ట్రై చేశాను. బట్ మీరెవ్వరూ నా మాట లెక్క చేయలేదు. పైగా తనేదో చాలా గొప్పవాడన్న ట్రాన్స్లో ఉండిపోయారు. అయినా తనకి ఎవరిని ఎలా ట్రాప్ చేయాలో, ఎలా ట్రాన్స్లో దింపాలో బాగా తెలుసు. మహి, యు నో వన్ థింగ్, వాడికున్న రాక్ స్టార్ ఇమేజ్ని అడ్డం పెట్టుకుని వాడుకున్న అమ్మాయిలు ఎంతమందో తెలుసా? కానీ ఏ అమ్మాయి డీటెయిల్స్ బయటికి రావు. అదే తను చేసే మ్యూజికల్ మ్యాజికల్ మేనేజింగ్. ఆంటీ, నేనేంటి ఇలా మాట్లాడుతున్నాను అనుకోకండి. ఇప్పుడిప్పుడే మీకు తన గురించి అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడు నా మాటలు కూడా మీకు కరెక్ట్గా అర్థమవుతాయనుకుంటున్నాను. యాక్చువల్లీ తను ఈ ఇంట్లో అడుగుపెట్టింది కూడా చైత్రని ట్రాప్ చేయడానికే. అయినా అంత ఈజీగా ట్రాప్ అవడానికి చైత్ర వెస్ట్రన్ కల్చర్లో పెరిగిన అమ్మాయి కాదు కదా. మన ట్రెడిషన్లో పెరిగిన వాల్యూస్ని గౌరవించే అమ్మాయి. అందుకే ఇప్పుడు వాడు ట్రాక్ మార్చాడు. ఇన్ని రోజులు మంచోడనే ముసుగు వేసుకుని మీ అందరి ముందు తిరిగాడాంటీ. గుప్పెట్లో నిప్పు దాగనట్టు మనిషి క్యారెక్టర్ కూడా ఎంతో కాలం దాగదు కదా. ఇప్పుడు ఈ అమ్మఒడి కోసం తన నిజస్వరూపం బయటపడింది. అందుకేనేమో మనకి పెళ్లి ఫిక్స్ అయిందని తెలిసినప్పటి నుంచి లోపల మంట దాచుకోలేక ఛాన్స్ దొరికినప్పుడల్లా మాక్సిమం మన ఇద్దరిని విడగొట్టడానికే ట్రై చేశాడు. ఇది కూడా నువ్వెప్పుడు గమనించకపోయిండొచ్చు. సరే వదిలే చైత్ర, తనని నువ్వు ఒక ఫ్రెండ్ లాగే చూసావనుకో. పెళ్లి ఫిక్స్ అయిన తన ఫ్రెండ్కి తను కట్టుకోబోయే వాడికి మధ్య ఏదో చిన్న గ్యాప్ ఉందని తెలిసినప్పుడు ఏ ఫ్రెండ్ అయినా ఆ కపుల్ని ఎలా కలపాలని ఆలోచిస్తాడు. తను ఎప్పుడైనా మనల్ని అలా కలపడానికి ట్రై చేశాడా? లేదే. ఎంతసేపు ఆ గ్యాప్ని వాడుకొని నా మీద ఉండాల్సిన నీ ఫోకస్ని తన వైపు షిఫ్ట్ చేసుకోవడానికి ట్రై చేశాడు. ఇదైతే నువ్వు గమనించే ఉంటావు కదా. చైత్ర, నేను నిన్ను 24 hours కనిపెట్టుకుని ఉన్నాను కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏంటి పరిస్థితి? ఎన్ని ప్రయోగాలు చేసినా ఈ అమ్మ ఒడి మాత్రం ఖచ్చితంగా మీదే ఆంటీ. ఆంటీ, చైత్ర, డోంట్ వరీ, ఇట్స్ ఓవర్. వదిలేయండి. మీకు నేనున్నాను. తన గురించి నేను చూసుకుంటాను. 3 రోజులు ఖాళీ చేయమన్నాడు కదా,
ఖాళీ చేయకపోతే ఏం చేస్తాడో నేను చూస్తాను. ప్రాబ్లంని మీ ఇంటి గేటు కూడా దాటనివ్వను. ఇట్స్ మై ప్రామిస్. అండ్ ఆంటీ, కోర్టు తీర్పు గురించి మీరు ఏం టెన్షన్ పడకండి. దాన్ని మన వైపు ఎలా తిప్పుకోవాలో నాకు బాగా తెలుసు. ఈ కోర్టు కాకపోతే హైకోర్టుకి వెళ్దాం. నా ఫ్యామిలీకి ప్రాబ్లం వస్తే నేను ఎంత దూరమైనా వెళ్తానండి. మీరందరూ నా బాధ్యత. ఈ విషయం నేను చూసుకుంటాను, మీరు మర్చిపోండి. వస్తానండి. బాయ్ చైత్ర. ఎస్, ఇది కదా ఈ పృథ్వీగడికి కావాల్సిన కిక్. విరాజ్, నువ్వు కల్లాస్. విరాజ్ ఇంకా రాలేదేంటి? అక్కడేం జరిగిందో తెలియట్లేదు. వచ్చేస్తాడులేండి ఆంటీ. ఖాళీ చేయించాలంటే కాస్త టైం పడుతుంది కదా. ఖాళీ చేయించాడో లేక వాళ్ళ కళ్ళబుల్లి డ్రామాలకు పడిపోయి మనసు మార్చుకున్నాడో అదే నా భయం. అత్తయ్య చెప్పాక కూడా విరాజ్ ఎందుకు ఖాళీ చేయించకుండా ఉంటాడు? ఖచ్చితంగా చేయిస్తాడా ఆంటీ? నువ్వేం మాట్లాడవేంటి ఆనంద్? వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేయించడం నీకు కూడా ఇష్టం లేనట్టుగా ఉంది. అదేం లేదు అత్తయ్య, అది నీ ప్రాబ్లం కదా. పైగా అమ్మ నీకు మాటిచ్చింది. నేను కానీ విరాజ్ కానీ అమ్మ మాట కాదనేదే లేదు. కానీ నాకు మాత్రం ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. చైత్ర అబద్ధాలు చెప్తోంది అంటే అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు. హంస, ఇంకొక్కసారి ఆలోచించాల్సింది. నీకేం తెలీదు, నువ్వు ఊరుకోమ్మా.